ముందు రోజే ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ నెక్స్ట్ డే ఒక్కొక్క మార్క్ అలా టిక్ చేసుకుంటూ వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటదో తెలుసా? ట్రై చేసి చూడండి. హాయ్! హలో! దిస్ ఈజ్ లహరిక అండ్ దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. 5-5కే లేచాను. కళ్ళన్నీ బూరెలు ఉబ్బినట్టు ఉబ్బిపోయినాయి. ఏం చేయాలి అనుకున్నానంటే ఒక 20 మినిట్స్ ఎవ్రీ డే నా కోసం నేను టైం కేటాయించుకుంటాను. ఐ సిట్ లైక్ అ బేబీ అండ్ ఫోన్ చూసుకుంటానా, బుక్ రీడ్ చేసుకుంటానా, లేదా అలా కూర్చుంటానా, ఎవ్వరు పిలవడానికి ఉండదు. ప్రశాంతంగా ఉంటది. సో, నేనేం చేస్తానంటే పాలు, గుడ్లు, రైస్ పొయ్యి మీద పెట్టేసి ఆ 20 మినిట్స్ నేను అలా ప్రశాంతంగా కూర్చుంటాను. అండ్ దెన్ 5:30 కల్లా పిల్లలకి ఐ గెట్ రెడీ ఫర్ ద జిమ్. ఒక్క 5 మినిట్స్ నేను సెల్ఫీ తీసుకుంటాను. ఎందుకంటే ఆ అద్దంలో మనకి మనం చూసుకున్నప్పుడు లహరిక యూ హ్యావ్ కమ్ అ లాంగ్ వే అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటా అనమాట. అండ్ జిమ్‌కి అనేది చాలామంది వెయిట్ లాస్ అనే అనుకుంటారండి. కాదు. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఎక్సర్సైజ్ ఆల్సో. మనకి మనం ఎంతవరకు పుష్ చేసుకోగలుగుతాం అనేది మనకి తెలుస్తది. వామ్మో! ఇంకా 10 మినిట్సే ఉంది అనే కంగారులో కింద పోసి, పైన పోసి ప్రోటీన్ తాగేసి వెళ్తాననమాట. చాలా వరకు నేను ఎక్సర్సైజ్ తర్వాతే ప్రోటీన్ తాగేదాన్ని. ఈ మధ్య చాలా లోగా ఉంటుంది ఎనర్జీ. అందుకనే నేను జిమ్‌కి ముందే ప్రోటీన్ తాగేసి వెళ్తున్నాను. అండ్ లెట్స్ గో టు ద జిమ్. ఇయర్ ఫోన్స్ పెట్టి మంచి పాటలు వైబ్ అవుతూ వెళ్తాననమాట నేను జిమ్‌కి. చలి మామూలుగా లేదండి. చలికాలంలో పొద్దున్నే లేసి జిమ్‌కెళ్ళడం అంటే పెద్ద టాస్క్ అనే జెప్పాలి. నాకు పర్సనల్ ట్రైనర్ ఉన్నారు గాబట్టి నేనెళ్ళేసరికి నెక్స్ట్ డే ఏంటి అనేది ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాను. అండ్ ఇవాళ కార్డియో అనమాట. నాకు అండ్ చాలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇష్టం లేనిది ఆ కార్డియోనే. ఓహ్ మై గాడ్! అసలు పుష్ చేయాలంటే మామూలుగా ఉండదు ఆ రోజు. సో, నేను మంచి పాటలు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాను. నా ఎనర్జీకి సీక్రెట్ అదే. హ్యాపీగా మంచి ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని కార్డియో చేయడం మొదలు పెడతాను. ఐ పుష్ మై సెల్ఫ్ ఇంకొక 5 రెప్స్ అంటూ పుష్ చేసుకుంటూ ఆ డే కంప్లీట్ చేసేస్తాను. 8 అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ ఉంది అనంగానే ఫాస్ట్‌గా ఇంటికి బయలుదేరిపోతా అనమాట. ఎందుకంటే ఇంటికొచ్చిన కాడ నుండి ఇక నా ఉరుకులు, పరుగులు పరిగెడతాలనమాట. దెన్ ఐ కమ్ హోమ్ బై 8:00 పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకొని, క్యారేజ్ కట్టేసేసి, మా పెద్దమ్మాయికి జడలేయాలనమాట. పిల్లలు నేనొచ్చేసరికే రెడీ అయిపోయి ఉంటారు. స్నానం చేసి, డ్రెసెస్ వేసుకొని. వాళ్ళు గూడా నాకులాగే ముందు రోజే రేపేం కావాలి అనేది సర్దుకోవడం మొదలుపెట్టారు. డిసిప్లిన్ అనేది మనం చేయడం స్టార్ట్ చేస్తే పిల్లలకి కూడా అలవాటయిపోద్దండి ఆటోమేటిక్‌గా. నేను డిసిప్లిన్‌గా టైమ్ టు టైమ్ లెగడం, టైమ్ టు టైమ్ చేసుకోవడం చూసాక పిల్లలు గూడా అలాగే రెడీ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకి గుడ్ కిసెస్ ఇచ్చేసి, ఐ లవ్ యూ చెప్పేసి స్కూల్‌కి పంపించేసాననమాట. సో, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు హెల్ప్ అయింది, కొంచెం మోటివేట్ అయింది అని అనుకుంటున్నాను. ఇంకా టైం ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. ఇంకా ఈ వ్లాగ్ నేను ఎడిట్ చేసేసి ఐ విల్ స్టార్ట్ మై డే. టేక్ కేర్. బాయ్.